రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్కు అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. స్వయంగా రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి బీసీలకు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తోంది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర లెఫ్ట్ పార్టీలు, ప్రజా, స్టూడెంట్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. స్వయంగా ఆందోళనల్లోనూ పాల్గొంటున్నారు నేతలు. జీవో ఇచ్చాం. మా చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ముందు కూడా చేస్తాం. అన్నిట్లో అడ్డంకులు వస్తున్న ఈ వేళ అంబేద్కర్ గారి ఆశీర్వాదం కోసం ఈ 42% రిజర్వేషన్ ముందుకు పోవాలని, వారి ఆశీర్వాదం ఉండాలని అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే ఇది సాకారమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారికి చిత్తశుద్ధి లోపించింది. దేనికి ముందుకు పోవట్లే. వీళ్ళ బంద్లో పాల్గొన్నారు, శుభం. అదే మాదిరిగా అదే చిత్తశుద్ధితో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బంద్ ఇంత విజయవంతమైంది, ఇంత సక్సెస్ఫుల్ అయింది, వారికి కనువిప్పు కలగాలనే మీరు వెళ్ళి వారికి కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధ ఆ నాయకులు ప్రయత్నం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకుంది. భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్ చట్టబద్ధిస్తే ముందుకు పోవాలని ఉన్నాం. మా ప్రయత్నాలు న్యాయపరంగా, రాజకీయ పరంగా ఎప్పటికీ ఉంటాయి. 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ పోరాటం నడుస్తుంది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, చట్టాలు ఎక్కడ పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ చట్టాలు చేసి గవర్నర్కి పంపితే, గవర్నర్ కేంద్రానికి పంపితే చట్టాలు కేంద్రంతో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు యాక్ట్ చేయాల్సింది, దానికి చట్ట రూపకల్పన ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లే? ఎందుకు ముందుకు పోవట్లే? మేము సిద్ధంగా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిల పక్షం ఢిల్లీ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా రండి. మోడీ గారికి తెలియజేద్దాం ఇక్కడున్న పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న జనాభా యొక్క సమస్య, ఏళ్ల తరబడి నాంతున్న సమస్య. దీనికి ఇప్పుడు పరిష్కారం రావాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీన్ని విజయం సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట మిగతా పార్టీలు కూడా ఇంతో పలుకుతా ఉన్నాం.